కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. సో కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కామారెడ్డి నుంచి. ఎస్, 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో చాలా హీట్ ఎక్కించినటువంటి నియోజకవర్గం ఏమైనా ఉందా అంటే కామారెడ్డి. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ నుంచి అప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి కేసీఆర్, తర్వాత కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరు పోటీ చేశారు. దీంతో అక్కడ హై వోల్టేజ్గా మారింది. సో బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేసి ఎవరు ఊహించని రిజల్ట్ రాబట్టారు. ఎందుకంటే అప్పటికే ఒక ముఖ్యమంత్రి, తర్వాత ముఖ్యమంత్రిగా అప్పుడు ఎక్స్పోజ్ అయినటువంటి రేవంత్ రెడ్డి, అంటే ఇద్దరిని కూడా ఓడగొట్టి ఆయన ఒక అనూహ్య విజయాన్ని సాధించారు. ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్ని ఓడించడంలో కామారెడ్డి నియోజకవర్గం పేరు మొత్తం రాష్ట్రం అంతా మారుమోగిపోయింది. ఆ ఎన్నికల్లో 71.34% ఓటింగ్ నమోదైంది. సో 71.34% ఓటింగ్ నమోదైతే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్కు 59,911 ఓట్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. సో దీంతో వెంకటరమణారెడ్డి 6,741 ఓట్ల మెజారిటీతోటి కేసీఆర్ పైన, సమీప ప్రత్యర్థి కేసీఆర్ అప్పుడు, సో ఆయన పైన విజయం సాధించారు. 54.08% ఓటింగ్ షేర్ రాబట్టారు వెంకటరమణారెడ్డి. మొత్తం పోలినటువంటి ఓట్లు 71.34% అయితే అందులో వెంకటరమణారెడ్డికి వచ్చినటువంటి ఓటింగ్ శాతం ఎంత అంటే 54.08%. ఓవైపు కేసీఆర్, మరోవైపు రేవంత్ రెడ్డి బరిలో ఉన్నప్పటికీ కూడా కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలిచేందుకు చాలా కారణాలు దోహదపడ్డాయి. లోకల్ కావడం ఒకటైతే, సొంత మేనిఫెస్టోతో రంగంలోకి దిగారైనా, ప్రచారం చేసి గెలిచారు. మరి 19 నెలల్లో కామారెడ్డి నియోజకవర్గం రూపురేఖలు మార్చడంలో కేవీఆర్ ఎంతవరకు సక్సెస్ అయ్యారు? సొంతంగా చెప్పిన మేనిఫెస్టో హామీ ఏమైనా అమలు చేశారా? హామీలు జనంలో కాటిపల్లికి గ్రాఫ్ పెరిగిందా, తగ్గిందా? కామారెడ్డి ప్రజలు కేవీఆర్కు ఇచ్చినటువంటి రేటింగ్ ఎంత? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఏం తేలిందో ఇప్పుడు మనం చూద్దాం. ఎస్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే, ఆయనకి ఎటువంటి ప్లస్ పాయింట్స్ మనకు తెలిసాయి బిగ్ టీవీ సర్వేలో? ఒకసారి మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్: ప్రతి గ్రామంలో ఒక కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేశారు. కంప్లైంట్ బాక్స్లో వాళ్ళ సమస్యలు రాసిస్తే ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం చేస్తున్నారు కృషి అనేది ఒక ప్లస్ పాయింట్ అయితే, రోడ్డు విస్తరణ కోసం సొంత ఇల్లు కూడా కూల్చివేశారు. సో అక్కడ రోడ్డు విస్తరణకు మామూలుగా వేరే వేరే ఇండ్లు కూల్చడం వేరు, కానీ తన సొంత ఇల్లు కూల్చుకోవడం కూడా ఆయన చిత్తశుద్ధి అనేది చాటుకున్నట్టుగా అయింది. రోడ్ల నిర్మాణానికి ఆయన చర్యలు తీసుకుంటున్నారు. సో ఇట్లా ప్లస్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి, తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కులు రెగ్యులర్గా పంపిణీ చేస్తూ ఉంటారు. అలాగే కామారెడ్డి అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి 4.32 కోట్లు, అంటే 4,32,00,000 దాన్ని ఖర్చు చేస్తున్నారు, కేటాయించి ఖర్చు చేస్తున్నారు. తర్వాత కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపనలు కూడా చేయడం అనేది ప్లస్ పాయింట్స్గా మారినాయి. సో ఈ ప్లస్ పాయింట్స్ అయితే మైనస్ పాయింట్స్ ఏంటి? కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేకి బిగ్ టీవీ సర్వేలో మైనస్ పాయింట్స్ ఏం తెలిసాయి ఆయన గురించి మనం చూస్తున్నాం. హామీల అమలులో విఫలం, తర్వాత అభివృద్ధి పనులు ఆలస్యం, కామారెడ్డి నీటి సమస్య తీర్చకపోవడం. సో ఆయన సపరేట్గా ఆయన వ్యక్తిగతంగా కూడా మేనిఫెస్టో చెప్పారు. ఆయన గెలిస్తే చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించి అనేకం చేశారు, కానీ ఆ హామీల అమలు అనేది పెద్దగా ఆచరణలో కనిపించట్లేదు అన్నటువంటి మైనస్ పాయింట్ ఉంది. అలాగే ఆలయాలు, పార్టీ కార్యక్రమాలపైనే ఫోకస్ పెడుతున్నారనేది ఒక కంప్లైంట్ ఉంది. నిధులు రాబట్టడం పైన ఫోకస్ ఏది అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే యాక్టివిటీ పైన సమాచారం కరువు. ఎమ్మెల్యే ఎప్పుడు ఉంటున్నారు నియోజకవర్గంలో, ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడికి పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎటువంటి కార్యక్రమాల్లో వెళ్తే వాళ్ళు స్వయంగా ఆర్థిక సాయం చేస్తున్నారు, కానీ ఆర్థిక సాయం చెయ్యరని వాదన ఉంది. సో దానికి మరి ఎటువంటి కారణాలు ఆయనకు ఉన్నాయో తెలియాలి. అలాగే ఎమ్మెల్యేపై బీజేపీ క్యాడర్లోనే ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది. అది అసంతృప్తి పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు? కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి దగ్గర నుంచి జనం ఏం కోరుకుంటున్నారో అది కూడా చూద్దాం. జనం కోరుకుంటున్నది ఏంటి? రామచంద్రాపురం, చిల్మాడ్ బీటీ రోడ్డు వేయాలి. ఆ రెండు ఊళ్ళకు సంబంధించి ఆ బీటీ రోడ్డు వేయడం ద్వారా అక్కడ వాళ్ళు రాకపోకలకు మరింతగా ఈజీ అవుతుందనేది జనం భావిస్తున్నారు. అలాగే కరెంటు పోల్స్ మరిన్ని కావాలి, తాగునీటి సమస్య తీర్చాలి. సో ఎక్కడైనా కూడా ఫస్ట్ అయితే నీటి సమస్య తీర్చాలనేది జనం కోరుకుంటున్నారు, కరెంటు సమస్య కూడా తీర్చాలనేది ఇక్కడ కామారెడ్డిలో కోరుకుంటున్నారు. ఎస్ఆర్ఎస్పీ మల్లన్నగుట్ట పైప్ లైన్ బాగు చేయాలి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అలాగే మల్లన్నగుట్టకు సంబంధించినటువంటి పైప్ లైన్ బాగు చేయాలని ఒకటైతే, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేయాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అనేది జనం కోరుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ కోసం అక్కడ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో ఆ డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలనేది వెంకటరమణారెడ్డి ముందు పెడుతున్నటువంటి కొన్ని డిమాండ్స్. అవన్నీ కూడా. స్కోర్ ఎంత? కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత మనం చూద్దాం. అనుకూలం 36% మాత్రమే,
చాలా తక్కువగానే కనిపిస్తుంది. వ్యతిరేకం చాలా ఎక్కువ ఉంది, 51% వ్యతిరేకం. తటస్థం 13. సో ఇక్కడ అనుకూలం తటస్థం కంటే వ్యతిరేకం చాలా ఎక్కువగా ఉంది. సో వ్యతిరేకం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా పనితీరు మెరుగుపరచుకోవడానికి చాలా అవకాశం ఉంది. బట్ ఇంకా చాలా పెంచుకోవాల్సిన అవసరం సమయం ఉంది. కాబట్టి ఆ 36ని అది పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో, వ్యక్తిగతంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. సో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. మీ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో మీకు ఇచ్చిన స్కోర్ ఎంత అంటే కేవలం 36% మాత్రమే.